మార్కెటింగ్ ఏమి చేయబోతున్నారు? శపథాలను రాయండి మరియు మీ జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నించండి. మాకు కావాల్సిన మార్కెటింగ్ అనేది ఇతరులు చెప్పే విషయాలు. దానికి ఉదాహరణ మార్కెటింగ్ ప్రభావం. మీ గురించి ఇతరులు మాట్లాడే విషయాలను మీరు క్లీన్ చేస్తారు. 2 ఫుడ్ బ్లాగర్లు మీ షాప్ మరియు మీ ఆహారం గురించి రాయడానికి ప్లాన్ చేస్తున్న ప్రసిద్ధ వ్యక్తులు. అది మార్కెటింగ్ ప్రభావం. మేము మిత్రులు ఇతర మిత్రులకు మీరు షాప్లో ఒక కస్టమర్ వచ్చాడని చెప్పారు. అది మార్కెటింగ్. అలాగే మీరు షాప్లో ఉన్నారు. అద్భుతంగా ఉన్నాడు. సేవ సరైనది. ఇది వారు కంటెంట్ మార్కెటింగ్ అంటారు మరియు ఇప్పుడు ఇది పత్రికలో నివేదించబడుతోంది. అది గురించి మనం ఏమి చెబుతాం? అది పిఆర్ పని. ఇప్పుడు మనలో ఒకరిని ఆపి వారు మన గురించి మాట్లాడతారు. మీరు కొన్ని ప్రకటనలను చూస్తే మీరు అది చూడగలరు. అది మార్కెటింగ్లో నవీకరించిన మార్కెటింగ్. అలాగే మీరు స్వయంగా ప్రకటన అనేది ప్రాజెక్ట్ మంచి ఉందని మీకు చెప్పే మార్కెటింగ్ మీటర్ అని చెబుతున్నారు. అప్పుడు మీరు ఈ 7 విషయాలను అర్థం చేసుకుంటే వాటిని జాగ్రత్తగా సమీక్షించండి మరియు సరైన వ్యక్తులకు అమలు చేస్తే మీ షాప్ను విజయవంతంగా చేయగలుగుతారు. అది కోసం సరైన వ్యక్తులను కనుగొనండి, కష్టపడండి, సబ్స్క్రైబ్ చేయండి. విషయాలు ఈ వ్యాపారాన్ని సూచిస్తున్నాయి. మీరు దీన్ని మంచి ఉపయోగించవచ్చు. కాబట్టి మీకు ఇలాంటి కంటెంట్ అవసరమైతే సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి మరియు పంచుకోండి. అయితే స్క్రిప్ట్ను చూసిన తర్వాత మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీరు మరింత ఖచ్చితమైన సమాచారానికి ఆ లింక్లో చేరవచ్చు.